మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చల అనంతరం ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు యుద్ధ విరమణ అమలుకు సంబంధించి ఒక ప్రాథమిక అంగీకారానికి వచ్చినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. గత కొంతకాలంగా సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా విదేశాంగ ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రత, సరిహద్దు నియంత్రణ, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా దక్షిణ లెబనాన్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. లెబనాన్ సాయుధ దళాల నియంత్రణలో కొన్ని ప్రత్యేక భద్రతా జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో ఇతర సాయుధ గ్రూపుల కార్యకలాపాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలిక శాంతి కోసం సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెంట్ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు లెబనాన్ కూడా తన సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, అంతర్జాతీయ నిబంధనలను పాటించాలని కోరింది. తమ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా సహకారం అందిస్తుందని లెబనాన్ వెల్లడించింది. ఇక జూన్ చివరి వారంలో రాజకీయ, భద్రతా అంశాలపై మరింత సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్టు తెలుస్తోంది. అప్పటి వరకు అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఈ శాంతి ప్రక్రియ మధ్యప్రాచ్యం ప్రాంతంలో స్థిరత్వానికి కీలకంగా మారింది. చర్చలు విజయవంతమైతే ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉండగా, విఫలమైతే పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.